ఇక జోష్న అయితే దశరథ చేసిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి దీప అయితే వస్తుంది. ఇక దీపని చూసిన జోష్న అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అది చూసి అక్కడ ఉన్న దీప అయితే ఏంటి చిన్నమ్మాయి గారు ఇంత కంగారు పడుతున్నారు అని చెప్పి ఇక జోష్న దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటుంది. అమ్మ నాన్నని బాధ పెట్టే పనులు చేయకు జోష్న అని చెప్పి ఇక అంటూ ఉంటే ఆ మాటలు విని అక్కడ ఉన్న జోష్న అయితే ఎవరు నీకు మమ్మీ డాడీ అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక అంతలో అక్కడ ఉన్న దీప ఇంకెవరు సుమిత్ర అమ్మ అలాగే దశరథ్ గారు నాకు అమ్మ నాన్నలు అని చెప్పి కనగానే నీకు ఇంకొకసారి చెప్తున్నాను మా మమ్మీ డాడీని నీ అమ్మ నాన్నలుగా అన్నావంటే ఊరుకునేదే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది జోష్న అయితే నాకేమైనా చెప్పడానికైనా మా అమ్మ నాన్నని అనొచ్చు కదా అని చెప్పి ఇక అంటూ ఉంటే మా అమ్మ నాన్నని బాధ పెట్టొద్దు అంటున్నావేంటి అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది. ఏం నీకు నమ్మకం లేదా ఆ మాత్రం అని చెప్పి అంటూ దీప జోష్నని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న జోష్న అయితే దీప వైపు ఒకసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. అవును దశరథ సుమిత్ర వాళ్ళు మీ అమ్మ నాన్నలనే కదా నువ్వు అనుకుంటున్నావు, అలాంటప్పుడు ఇంకెందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు, అయినా అతిగా ఆలోచించి నువ్వు బుర్ర పాడు చేసుకుంటున్నావు జోష్న అని చెప్పి ఇక అంటూ ఉంటే ఆ మాటలు విని అక్కడ ఉన్న జోష్న అయితే నేను అతిగా ఆలోచించడం లేదు, నువ్వే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నావు, మా ఫ్యామిలీ విషయాల్లో అసలు నీకేం పని, నువ్వు మీ ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నానా, మా అత్తయ్య మా మామయ్య పక్కపక్కన ఉంటున్నాను, నేనేమన్నా వచ్చి నీకు సలహాలు చెప్తున్నానా అని చెప్పి ఇక అనగానే ఆ మాటలు విన్న దీప అయితే మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఏంటి జోష్న అందరం ఒకటిగానే ఉంటున్నాం కదా, మీ డాడీ తాతయ్య గారికి కొడుకు, మా అత్తయ్య తాతయ్య గారికి కూతురు, ఏ ఆ మాత్రం వరుసలు మర్చిపోయావు నువ్వు అని చెప్పి ఇక దీప అనగానే ఇక అందరం వలా ఒక్కటెలా అవుతాం, మీరు వేరే ఫ్యామిలీ మేము వేరే ఫ్యామిలీ, అలా ఎప్పటికీ ఒకటిగా కుదరదు, అయినా ఆస్తి విషయంలో నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావో అర్థం కావట్లేదు జోష్న, దశరథ గారి కూతురు పిల్లలకే ఆస్తిని రాశారు అంటే నీ పిల్లలకే కదా, నీ తదనంతరం నీ పిల్లలకే కదా ఆస్తి చెందుతుంది, ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు, కంగారు పడుకు హ్యాపీగా ఉండు అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది